కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మాత్రమే అలాగే ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో అప్పులు చేసి మరీ గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి సర్పంచులు అప్పుల బాధ తాళలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం మాత్రం మా పెండింగ్ బిల్లుల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంది. సర్పంచుల జేఏసీ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఫోన్ చేసిన సర్పంచ్లకు అందరికీ కూడా పెండింగ్ బిల్లు అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా పెండింగ్ బిల్లు ఇవ్వట్లేదని చెప్పి కూడా చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది, చాలాసార్లు నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది. అటు అసెంబ్లీ సమయంలో అసెంబ్లీ ముట్టడించినా కూడా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయిందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మనతో పాటు ప్రజెంట్ తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్ని సంవత్సరాల డ్యూరేషన్లో మీరు చేశారు కదా, ఒక పెండింగ్ అమౌంట్ ఏది రాలేదా అన్న దానిపైన అయితే మనం చర్చిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మనం ఎప్పుడు చూసినా కూడా మీరు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. 2019 నుంచి మీరు 2024 వరకు కూడా మీ సర్పంచ్ల కాల పరిమితిలో మీరు పనిచేసిన పనుల గురించి మాట్లాడలేదు, కానీ కేవలం బిల్లుల గురించి మాత్రం ఎక్కడ నిరసనలు చేసినా కూడా నిరసనలలో ప్రతిసారి బిల్లు ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. కానీ మీరు చేసిన పనుల పట్ల అది జనాలకైతే వివరించట్లేదు ఇప్పటివరకు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2019 నుంచి 24 వరకు గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులు పోంగానే ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఏంటంటే హరితాహారం అనేది, హరిత విప్లవం లాగా మొక్కలు నాటుడు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో 40,000 మొక్కలు నాటి ఒక టార్గెట్గా నిలిచి ఒక పచ్చదనం అనేది చూపించినాం. ఆ తర్వాత ప్రతి చిన్న పల్లె నుంచి పెద్ద గ్రామం వరకు, పట్టణం వరకు ప్రతి కాడను నర్సరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి పల్లెలో ఒక డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది. డంపింగ్ యార్డు నిర్మించి ఆ రోజు పొద్దున్నే లేవంగానే చెత్త తరలించేందుకు ట్రాక్టర్ కొనుగోలు చేసి ట్రాక్టర్ ద్వారా చెత్త తీసుకుపోయి ఒక్కడ వేసి డంపింగ్ యార్డ్లో ఎరువు తయారు చేసి దాన్ని మొక్కలకి వేయడం జరిగింది. అదే చూస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పోండి, ఏ ఇంటి గడప కాడ చూసినా కానీ మిషన్ భగీరథ నీళ్ళు నల్ల కలెక్షన్, నీళ్ళు ఇప్పగానే టాప్ ఇప్పగానే ఇంటి ముంగడికి నల్లా తీసుకుపోయిన ఘనత మా 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచ్లు. అదేవిధంగా చూస్తుంటే ప్రతి పల్లెలో ఒక దానికి సంబంధించింది ఏమంటారు, రైతు వేదికలు, రైతులు కూర్చొని ఏ పంటని వేసుకుంటే బాగుంటుందని ఇదివరకు రచ్చబండల కాడ కూర్చునేది. అదే రైతులకు ఒక వేదిక ఉండాలని ఒక రైతు వేదికలు కట్టినాం. అట్లా చూసుకుంటూ పోతుంటే ప్రతి పల్లెలో ఒక పేదవారు చనిపోతే స్థలం లేనిది అనేక గ్రామాల్లో ఇబ్బందులు జరిగితే ఏదో పరిస్థితుల్లో ఇట్లా అయిపోయి అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి పల్లెలో వైకుంఠ ధామ ఏర్పాటు చేసి పేద ప్రజలైనా ఎవరైనా చనిపోయిన వారిని బొందబెట్టుకునే అవకాశం కూడా ప్రతి పల్లెలో ఉన్నది. ఇట్లా చూసుకుంటే చిన్న గ్రామ పంచాయతీలను తాండాలని గూడాలని గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది. ఇట్లా చూసుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, సీసీ రోడ్లు వేసినాం, స్పెషల్ డెవలప్మెంట్ కింద 25 లక్షల రూపాయల పని చేసినాం, ప్రతి ఎల్ఈడి లైట్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసినాం, క్రీడా ప్రాంగణం నిర్వహించినాం. అట్లా చూసుకుంటూ పోతుంటే అనేక దేశంలోనే ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నందుకు కేంద్ర ప్రభుత్వం 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణకు తెచ్చిన చరిత్ర సర్పంచ్లో ఉంది. ఈ సర్పంచ్లో ఉండి ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ నుంచి కానీ 15th ఫైనాన్స్ నుంచి కానీ రావాల్సిన డబ్బులు వాళ్ళు తలకాయకు 620 రూపాయలు నెలకు ఒక తలకాయకి వేస్తే కేంద్ర ప్రభుత్వం అది 15th ఫైనాన్స్ నుంచి 680 రూపాయలు వేస్తున్నట్టు కంటిన్యూగా ప్రాసెస్లో మేము అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు కరోనా టైంలో కూడా జనాలకు అండగా ఉండి మేము సేవలు అందించిన ఘనత మాలో ఉంది. అంటే పారిశుద్ధ్య కార్మికులకు తోడుగా మేముండి పల్లెని పరిశుభ్రంగా ఉంచడం కానీ, కరోనా వైరస్ని పారదోలడం కానీ అనేక రకాలుగా మేము పాటుపడున్నాం. అదేవిధంగా ఎక్కడ చూసినా పల్లెలో చూస్తే 30 రోజుల ప్రణాళికలను పెట్టి పరిశుభ్రంగా ఎక్కడ కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగి పొరలు ఇదివరకు పగిలిపోయేది అటువంటి లేకుండా వాటర్ లైన్లే కానీ 30 రోజుల ప్రణాళికల పిచ్చి మొక్కలు కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వర్షాకాలం వస్తే పరిశుభ్రంగా పల్లెలు చూసేది. కానీ ఈరోజు పల్లెల్లో చూస్తే
ఒక ఎడారిగా మారిపోయింది, అభివృద్ధి శూన్యమైపోయింది, అంటువాదులు జోకే పరిస్థితులు ఉన్నది. గ్రామ పంచాయతీలకు ఒక్క చిల్లిగవ్వ కూడా రూపాయి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం 20 నెలల సంధి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పారిశుభ్ర కార్మికులు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసే వాళ్ళు వేతనాలు ఇవ్వక రోడ్లెక్కే పరిస్థితి ఉన్నది. పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఈ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన చరిత్ర ఉన్నది. కానీ గతంలో మేము చేసిన అభివృద్ధి పనులు అట్లున్నాయి. మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ప్రజెంట్ సీఎంని కానీ మినిస్టర్లను కానీ మీ క్యాబినెట్ మినిస్టర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మీ బిల్లు కోసం మనం కలవడం జరిగింది, చర్చించడం జరిగిందా? నేను ఈ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలలకు ఒకసారి కలిసిన. 6 నెలలు అయినాక ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది, కొంచెం గడువు కావాలంటే 6 నెలల తర్వాత కూడా ఇవ్వన్నా. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సర్పంచులు బిల్లులు రాక అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సరైన టైంలో ఇన్ టైంలో మేము చేసిన వర్క్లో బిల్లులు రాక అనేక మంది అప్పుల బాధతో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. దానికి అనుగుణంగా ఈ క్యాచ్ చేసుకొని నేను ఆయన ప్రీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ కాడ సర్పంచులతో ధర్నా చేయించి మీ సర్పంచులను గౌరవంగా చూసుకుంటాం, మేము అధికారంలోకి రాగానే మీ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలకు మీ సర్పంచులని కాలు మీద కాలు వేసుకొని ఏ పోలీస్ స్టేషన్ కాడికి పోయినా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా రెస్పెక్ట్ టీ దాపిచ్చే స్థాయి తెస్తాడు. కానీ మా బిల్లులు అడిగితే అదే పోలీస్ స్టేషన్లో ఇలా కూర్చోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది చూస్తున్నాం. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు కలిసినాం. మంత్రులని పంచాయతీరాజ్ మినిస్టర్ని 5 సార్లు కలిసి వినతి పత్రాలు ఇచ్చినాం, మా గోడలో పోసుకున్నాం. ప్రతి మినిస్టర్ని కలిసి మా సర్పంచులు చనిపోతున్నారు, వారు ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళకు బిల్లులు చెల్లించామని అనేక సార్లు అడిగినా కానీ చెవిటేని ముంగట శంఖ ఊదినట్టు ఉంటుంది. ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని మేము రాష్ట్ర గవర్నర్ కాడికి కూడా పోయి మేము మా బిల్లులు చెల్లించామని వినతి పత్రం ఇచ్చినాం. ఆ గవర్నర్ కూడా నెల రోజులలో ఇస్తామన్నాడు, ఆయన పోయి కొత్త గవర్నర్ గారు వచ్చాడు. ఇట్లా మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించాలని లాస్ట్కు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర మొక్కులు చెల్లిస్తే ఈ ప్రభుత్వానికి కనికరం ఉంటుందో అని మేము వచ్చి మొక్కులు చెల్లించుకుంటా కూడా మమ్మల్ని అర్ధరాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అరెస్టులు చేసిర్రు. అంటే మేము మా బిల్లులు రావాలని ఎప్పుడైనా రోడ్ ఎక్కితే మాకు నిర్బంధం అరెస్టు చేయడం. గతంలో ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కాలం తలపించినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకొస్తారు. అంటే ఎప్పుడు చూడు బిల్లులు చెల్లిస్తామంటే రేపిస్తాం మాపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఓరికొరు పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికే సర్పంచ్ల బిల్లులు మొన్న 153 కోట్లు రిలీజ్ చేసినామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ 153 కోట్లల్లో స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా సర్పంచ్లకు అందలేదు. అదే కానీ 15 అది ఎస్డిఎఫ్ నిధులు ఇస్తున్నామని చెప్పారు, అదే బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. మేము సర్పంచ్ల మా పెండింగ్ బిల్లు ఇస్తున్నట్టు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తున్నట్టు పెద్ద బోర్డులతో అక్షరాలతో కనపడ్డది. అదంతా ఒక బూటకం. మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఏంటంటే మీకు బిల్లులు వచ్చినాయిగా మా బిల్లులు చెల్లించమని ఇంకా వేధింపులు మొదలయ్యే పరిస్థితి తీసుకొచ్చినాయి ఈ ప్రభుత్వం. ఇప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామంటారు కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద ఇప్పటికి కూడా మంత్రివర్గం కానీ కనీసం పంచాయతీరాజ్ సంబంధించిన ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. కానీ మేము బిల్లులు అడిగినప్పుడల్లా మమ్మల్ని అరెస్టులు చేస్తుర్రు. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 21 నెలలు అవుతున్నా కానీ మా పదవి కాలం అయిపోయి 19 నెలలు అయిపోతున్నా కానీ మాకు అధిక వడ్డీలు పెరిగిపోతూ అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ ఇప్పటికీ పెండింగ్ బిల్ల మీద ఒక స్పష్టమైన వైఖరి లేదు, మాట లేదు. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొన్నటికి 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద 1200 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటికీ 15 రోజులు దాదాపు వాళ్ళ దగ్గర పెట్టుకురు. అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా సరిగ్గా ఇయ్యలేని పరిస్థితిలో ఇది ఉన్నది. కాబట్టి మేము అంటున్నాం, పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కానీ మహాత్మాజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ గారు గతంలో గ్రామాలు పల్లెలు అభివృద్ధి చూపిస్తే ఇది రేవంత్ రెడ్డి గారు పల్లెలని పట్టించుకోకుండా పల్లెల్ని పెడదారిని వదిలిపెట్టి పల్లెల్లో ఇప్పటికీ నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు నిధులు ఇవ్వకుండా ఒక పాలన కొనసాగిస్తుందంటే పాలన మొత్తం గాడికి వదిలేసినట్టే నడుస్తుంది. అంటే ఎప్పుడు చూడు గ్రామ పంచాయతీలలో బిల్లులు కానీ ఇవి కానీ అడుగుతారంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ నడిపిస్తుండు. అంటే రాష్ట్రంలో ఈ అంశం వచ్చినప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి
ప్రతిపక్ష నాయకులు కానీ కాళేశ్వరం అనే కానీ అదేవిధంగా కేటీఆర్ పైన కానీ అనేక ఆరోపణలు చేసుకుంటూ కాలం వెలవేస్తున్నారు. అదేవిధంగా అనేక మంది రాష్ట్రంలో సర్పంచులు చచ్చిపోతున్నారు. వారి గోడు బాధ పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే ఫైనల్గా అంటే కొంతమంది అంటే ఊర్లలో చేసిన అంటే సర్పంచ్ల సమయంలో చేశారు వర్క్, కాదు అనట్లేదు. కానీ చేసిన పనులలో కూడా ఇప్పుడు డంప్ యార్డ్ పరంగా చూసుకున్నా చేసినప్పుడు మాత్రం దాన్ని కట్టించిన వరకే వాళ్ళ బాధ్యత ఉన్నట్టుంది. కట్టించిన తర్వాత దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేయడం వల్ల కూడా అదే అక్కడ చెత్త అంటే ఆ డంప్ యార్డ్ ప్రాపర్గా యూజ్ చేయడం కన్నా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలన్నీ పడేయడం జరుగుతుంది. అది ప్రాపర్గా వాళ్ళు వర్క్ చేయలేదు. దానిపైన కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది కదా. అంటే మీరు పల్లె ప్రగతి అన్నారు, చెట్లు నాటం అన్నారు. చెట్లు నాటడం అనేది కొన్ని చెట్లను తీసుకొచ్చి పక్కన పెట్టారు, కానీ ఏదో ఒక చెట్టు నాటి మిగతా చెట్లను అక్కడ పక్కన పెట్టడం జరిగిందని చెప్పి కూడా కొన్ని వార్తలు విమర్శలు కూడా వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఉద్యోగులు డ్యూటీ చేస్తుంటారు. మనం పొద్దుగానే లేవంగానే ఒక డిపార్ట్మెంట్లో సంబంధించిన ఒక తప్పు చేసినంత మొత్తంలో డిపార్ట్మెంట్ను మొత్తం తప్పు పట్టవలసిన అవసరం లేదు. సర్పంచులు అనేటోళ్ళు అభివృద్ధి పనులు చేసుకుంటూ పోయిండు. ఏదో ఒక సర్పంచ్ అట్లా చేసినంత మాత్రం రాష్ట్రంలో మొత్తం ఉన్న సర్పంచులు చేసినట్టు కాదు. మేము ఇవాళ పెట్టిన మొక్కలే గ్రామానికి ఆదర్శంగా కనపడుతుంటాయి, పచ్చదనం కనపడుతుంటాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసము చెత్తను తరలిస్తేందుకు ట్రాక్టర్లో డీజిల్ పోయలేని పరిస్థితిలో, నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే చెత్తని గ్రామాల్లో ఉన్న చెత్తని తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పోయాలంటే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోస్తేనే బయటికి వెళ్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం కూడా గ్రామాలలో అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. గ్రామంలో ఉన్న ప్రజలు మొత్తము చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేదు. మా సర్పంచ్ల పదవి కాలం అయిపోయి 19 నెలలు అవుతుంది. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవి కాలం అయిపోయి 14 నెలలు అవుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతుంటే మున్సిపల్ చైర్మన్లు లేరు. అనేక రకాలుగా గ్రామంలో ప్రజాప్రతినిధి లేకుండా ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది గాలికి వదిలేసిన పాలన. ఇది ఏంటంటే 42% బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలుపరిచి దాన్ని అమలుపరిచినాక స్థానిక సంస్థలే ఎన్నికలు పెడతామన్నారు. మరి బీసీల రిజర్వేషను బీసీ సంఘాలు కానీ బీసీ కులాలకు చెందిన వారు కానీ గంపడి ఆశతోనే ఎదురు చూస్తున్నారు. కానీ ఆర్డినెన్స్ తెచ్చి ఒక నీళ్లు చల్లినట్టు ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీసీలను కూడా మోసం ఏ రకంగా చేయాలి అనే దాని మీద ఒక రాజకీయ క్రీడ, ఒక డ్రామా లెక్క కనపడుతుంది. అంటే ఈ రాజకీయ పార్టీలు లబ్ధి కోసమే ఈ అంశం ఎత్తుకున్నట్టు కనపడుతుంది. కాబట్టి బీసీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషను అంటే చట్టబద్ధత చేసినాక ఆర్డినెన్స్ 9లో చేర్చిన 9వ షెడ్యూల్లో చేర్చినాక కానీ రిజర్వేషన్ అమలు అవుతుంది. కానీ ఆర్డినెన్స్ తెస్తే ఏ రాష్ట్రంలో కూడా నిలిచింది లేదు. దేశంలో ఇప్పటికీ చూసుకుంటే ఇట్లా లేదు. అదేవిధంగా తమిళనాడు తరాలలో తీసుకురావాలని చెప్పినాం. అప్పుడు ఉన్న జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్షాలను అందరినీ కలుపుకొని, రాజకీయ పార్టీ నాయకులను కలుపుకొని, కుల సంఘాలను కలుపుకొని ఢిల్లీలో అదే ప్రధాని పివి నరసింహరావు ఉంటే ఒప్పించి మెప్పించి అక్కడ ఈ చట్టబద్ధత జీవోని సాధించిన ఘనత అల్లది ఉన్నది. దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా ఒక రాజకీయ క్రీడలాగా కనపడే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లని లాస్ట్కు ఢిల్లీ పోయి ధర్నా చేసిందంటే వారికి సంబంధించిన రాహుల్ గాంధీ కూడా వాళ్ళు ఆ ధర్నాలో హాజరు కాలేదంటే వాళ్ళ పార్టీకి ఎంత సిద్ధశుద్ధి ఉందో తెలుస్తుంది. కాబట్టి రాజకీయాలలో ఓట్ల కోసం పదవుల కోసం ఈ బీసీలను అడ్డు పెట్టుకొని ఒక కాలయాపన చేసుడు ఇది సరైనది కాదు. కాబట్టి ఇలా బీసీలంతా మేల్కొన్నారు. ఇది ఎట్లా అంటే ప్రపంచంలో కరోనా వైరస్ ఎట్లా విజృంభిస్తుందో ఆ రకంగా బీసీలంతా ఐక్యతమవుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలుపరిచిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలు పోతుంటే హామీలలో కూడా ఇప్పటికే గ్రామంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. గ్రామంలో ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్యం పెళ్లి చేసిన వారికి 1,16,000 చెక్కుతో పాటు వీరు తులం బంగారం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అదే చదువుకున్న విద్యార్థులు వాళ్ళు స్కూటీలు ఇస్తామని చెప్పినావు. ఇట్లా ముసలవ్వలకు ఆసరా పెన్షన్లో 2,000 నుంచి వెళ్ళి 4,000 చేస్తున్నావు. అదే వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి వెళ్ళి 6,000 చేస్తున్నావు. ఇటువంటిది మహిళలకు గృహలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తున్నావు. నిరుద్యోగుల వృత్తి కల్పిస్తున్నావు. అట్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నావు. అనేక వాగ్దానాలు ఇచ్చినావు. ఇప్పటికీ ఏ ఒకటి
ఒక్కటి కూడా అమలుపరచకుండా ఏదో రైతులకు కూడా ఎక్కడ కూడా పూర్తి రుణమాఫీ కాలేదు. ఆ రైతులకు రైతు బంధు 10,000 ఉంటే నేను 15,000 చేస్తా అని చెప్పినావు, కానీ ఎక్కడ కూడా చేయలేదు. కాదు వద్దురా నాయన, ఈ రేవంత్ రెడ్డి పాలన అనే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ప్రజల్ని పాలన గాడికి వదిలేసిన తప్పిచ్చినట్టు ఈ పాలన ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పాలన పైన దృష్టి పెట్టాలి. పచ్చని పల్లెలు రేపు ప్రగతికి మెట్టు అనేటట్టు మీ పరిపాలన ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదా, సుర్వి యాదవ్ గౌడ్ గారు అయితే క్లియర్గా అయితే దీనికి సంబంధించిన అంటే అటు సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్ల గురించి కానీ బీసీకి సంబంధించిన 42 రిజర్వేషన్ గురించి కానీ క్లియర్గా అయితే తను చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి అయితే తను కోరడం అయితే జరిగింది. కెమెరామెన్ మణికంఠతో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.